प्लेट दे पोरा प्लेट दे पोरा చూసారా ఆకలిస్తుందండి ఏమి తినద్దు నేను ఉండలేను కానీ వాళ్ళు గొరుగులు పెట్టారు కానీ గొరుగులు కొంచెం మనకి ఎక్కువ అవి అలవాటు చేయడం వల్ల ఎక్కువ అండి సాహిత్య ఆకలిస్తుంది నాకు దోశ తీసుకొచ్చాడు ఓకే ఆ దోశ ఎవరు తీసుకొచ్చారు దోశ ఎన్ని వీడియోలు తీసుకుంటున్నాడో మరి చూడండి అవసరం అంటే ఎవరు ఇన్ని వీడియోలు అవసరం అంటే నువ్వు జోక్ గా చెప్పినా వీళ్ళు సీరియస్ గా తీసుకుంటారు నువ్వు జోక్ లేకేడా సీరియస్ గా మాట్లాడు నేను ఓపెనింగ్ అంటే మాట్లాడతా సీరియస్ సిలి అని మాట్లాడు నువ్వు తెచ్చావు చూపించాను వీడియో ఎంత తెలుసా దోశ అది 60 రూపాయలు 60 స్పెషల్ అది నీకోసం మహబూబ్ నగర్ స్పెషల్ తిని చూడు అది తిని చూడు నువ్వు ఫస్ట్ తర్వాత మాట్లాడదు వాడికి తెలిసినంత కూడా నీకు తెలియదు వాడే నిన్ను ఎత్తుకొని పోయేలా ఉండు చీ 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 డైలాగ్ నీ డైలాగ్ నువ్వు సరదాగా మాట్లాడినా నేను నా చెవులు వినలేవు తట్టుకోలేవు వాడు చూడు బ్రష్ చేస్తాడు నీకు బ్రష్ కడుక్కోమని నీకు సపోర్ట్ చేస్తాను నేను వీడు అందరు నీకే సపోర్ట్ అయ్యా కనకం పార్టీ మార్చింది నా స్కూటీని వాడు పాడు చేద్దాం అంటాడు చూడు స్కూటీ బా ఎంత బాగా కనిపిస్తున్నావా నువ్వు నన్నగా సున్నుండ కనిపించినట్టు సున్నుండలానే ఉండాడు నా కారు ఎత్తుకొని పోతావా దమ్ముంటే ఎత్తుకొని పోరా నువ్వు దమ్ముంటే ఎత్తుకొని పోరా నువ్వు అరే నువ్వు ఎత్తుకొని పోయేలానే ఉన్నావు నిజంగా నువ్వు అన్ని బాగున్నాయి కానీ ఫస్ట్ అయితే మల్లెపూలు లేకపోతే నూనె లేదా నూనెలో దోశ ఎట్లా తయారైంది కనుక దోశ ఎలా తయారైంది చెప్పు నూనె లేనిది ఇగో మల్లెపూల చెట్టు నీకోసం కనకం మల్లెపూల చెట్టు నీకోసం ఓకే సార్ ఇది ఇక్కడ పెడతాను చూడు మల్లెపూలు ఆడెవరున్నారు కనకం నీళ్లు తీసుకురారా నీళ్లు తీసుకురండి కనకం నీళ్లు కనకం అసలే పాపం ఎండిపోయిన చేపలు అయిపోయింది అంత దూరం నుంచి జర్నీ చేసి పొగుడుతున్నారు కనకం ఆంటీకి ఒక ముద్దంట పెట్టమ్మా అయ్యా అరే ముద్దంట పెట్టరా కనకం ఆంటీకి ముద్దంట పెట్ట కనకం యాక్ అంట వాడు చెప్తాను సంగతి చెప్తాను నేను డాన్స్ అయినా నీతో మాట్లాడు చూసారా నల్లబాబు అండి వాడు ఇవ్వండి ఇవ్వడండి నల్లబాబు ఇంకో చెట్టు తీసుకొస్తాను ఈ దానిమ్మకాయ నేను నీతో మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మాట్లాడతారు చూడండి మీరే చూస్తుండండి దోశ ఇడ్లీ సాంబార్ తాగురా చించుకొని తాగురా నువ్వు అయ్యో ముసలిది కాబట్టి తింటుందండి మీరు అందరు వయసు కుర్రాళ్ళు కాబట్టి తినకండి మీకు ఆకలి అనేది ఉండదు మీరు మనుషులు కాదు అదిగో అరే నీళ్ళురా అరే నీళ్ళు రా అరే అయ్యో దీంట్లో లేదు అరే తొందరగా జల్దీ యాక్టింగ్ కాదండి నేను ఏం తిన్నాలో పొలమారుతుంది మాట్లాడక నువ్వు రే నీళ్లు తెచ్చేయకుండా ఏంద్రా నువ్వు మర్చిపోతాను అన్నీ సూపర్ నాకు మంచినీళ్ళు తెచ్చినప్పుడు ఆయువు ఆరోగ్యాలతో 2 నూనెలు చల్లగా ఉండాలి ఏంటంటే నేను పొలం మారుతుంటే ఆ పాపకు తొందరగా తెచ్చినాక ఇచ్చేసింది
అదృష్టవంతురాలు. మ్యారేజ్ కూడా అవ్వాలండి. ఉమ్. కళ్యాణ ప్రాప్తి వస్తుంది. మళ్ళీ వాళ్ళు గొడవ పడుకుంటూ ఉంటారని మీరే అన్నారు జాతకంలో. జాతకంలో ఉన్నది నేను చెప్తున్నా. మరి ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేయడం? వాడి దేవం చెయ్యి అసలు దీంట్లో ఒక రూల్స్ అంటే హ్యాపీగా ఉండకూడదు. ఇప్పుడు కాదు, ఇది పట్టుకొని తెల్లగా అవుతారు. మాట్లాడు. అయ్యో కనకం. ఇది పెట్టుకోండి, ఫేస్ మీకు మంచి క్లీన్ అవుతుంది. భాస్కర్ భాస్కర్ మీకున్న ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. నాకు రాసి ఇవ్వండి, అది ఇచ్చే డొక్కు. తిన్న తర్వాత పెట్టుకోండి ఇది. पापे बड़े बोझ बोली बोझा దీంట్లో ఏమైనా నూనె లేదు, ఎలా తింటారమ్మా? నూనె ఉన్నదా? అలాంటి అట్టు తీసుకొచ్చాడు పట్టుకొచ్చి. అది స్పెషల్ ఇక్కడ అట్టు, అలాంటి అట్టు ఇక్కడ దొరకదు. చెప్తానే ఉన్నది, నీకు పోయి ఎండిపోయాము. తెచ్చినోడికి ఆశీర్వదించలేదు కానీ నీళ్ళు ఇచ్చినోడికి ఆశీర్వదించను. నేను పోతాంటే వాటర్ ఇచ్చింది బతికింది. నీ ఆకలి తీర్చినోడిని నన్ను ఆశీర్వదించలేదు నువ్వు. నీ కోసం నువ్వు కూడా అట్టు తెచ్చాబట్టి నిండు నూరేళ్ళు ఆయువారికి చల్లనప్పుడు వచ్చినప్పుడు కాదు. ఇప్పుడు ఈ టైంలో టిఫిన్ దొరకలేదు బయట, మొత్తం తిరిగి తిరిగి తెచ్చిన నేను నీ కోసం. మా ఇల్లు మండిపోయి ఎప్పుడు నోరు ఇప్పింది అబద్ధాలు. చాలా ఇంకేం తీసుకుంటావు. ఈ టైంలో దోశ దొరకలేదు నిజంగా. మస్తమానం అట్టంగా దొరక కొంచెం మొక్కలా గీలుకొని ఆయన. వద్దులే అమ్మ, దిష్టం పెట్టనులే కానీ నేను. వద్దులే తిను. అది బాగాలేదని కళ్ళు ఇస్తాను. కూడా నొప్పిగా ఉంటున్నాయి. అది బాగాలేదని ఇస్తున్నావు నాకు నువ్వు. తీసుకో. నువ్వు ఏదో తిన్నా అన్నా అని ఇవ్వట్లా. అది బాగాలేదు, అట్టు టేస్ట్ లేదు, తిన్నాయినా అంటున్నావు. ఆ ఒక్కనే ఇస్తున్నాను కదా, మింగొట్టాలి ఏది నువ్వు ఒక ముంచుకుంటే చేతిని అమ్మ దేవి చేసి ఏమి సంపాదించున్నాడో ఏంటో అని. నీకు సిగ్గుండాలి కదండి తెస్తానికి. అందరిపైన ఏడవడం ఎప్పుడు ఎంత సంపాదిస్తాడో. అందరిపైన ఏడవటంగా దీంట్లో రసం ఉన్నదా లేదో చెప్పు. నీ ముఖానికి మళ్ళీ ఏమన్నా గోల్గుండగా ఏమో. సర్లే తిను, ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం. హాయ్ అండి బాయ్ అండి అను చివరిలో. హాయ్ అండి బాయ్ అండి నూనె లేని అట్టు తీసుకొచ్చాడండి, నాకు గొంతుకు అడ్డడిపోతుంది. నీకు తీసుకురావడం తప్పు నాది. ఇది ముఖంకి రాసుకోండి.